నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముఖ్యంగా మన అచ్చెన్నాయుడు గారు, ఇదిగో నాకు గంట కాదు మొత్తం కావాలి, నువ్వు వస్తే మొత్తం కావాలి, గంట కాదు మొత్తం కావాలి. చంద్రబాబు నాయుడు గారు బండారం గంట కావాలో అరగంట కావాలో, మాధవ్ రెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. నేను ఇక్కడ ఒక విషయాన్ని వాళ్ళు అధ్యక్ష నాకు టైం ఇవ్వాలి, ఆయన నాకు గంట కావాలనేటువంటి మాట వ్యంగ్యంగా మాట్లాడారు. అలాంటి విషయాలు మనం చర్చించుకుందాము అంటే, చంద్రబాబు నాయుడు గారు అదే విషయాల గురించి మాట్లాడదాము అంటే, మేము తప్పనిసరిగా చాలా విషయాలు ఇక్కడ బహిరంగంగా మాట్లాడుకుందాం. ఈ సమావేశం చాలా పవిత్రమైంది. ఒక విషయం, నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, అలాంటి అంశాల మీద చర్చించడానికి మీరు మీ పార్టీ సిద్ధమా చెప్పని అడుగుతా ఉన్నా. ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఏంది మాట, వీళ్ళు ఉంటారా బయటికి పోతారా తేడాలి. వీళ్ళు బయటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది. అధ్యక్ష ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రెడ్డి గారు అధ్యక్ష నేను ఒక మాట ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఒక్క రోజు పెడితే వీరేమడిగారంటే, మాకు 10 రోజులు కావాలి అని అడిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వారం రోజుల పాటు చర్చకు అవకాశం ఇచ్చారు సభానాయకులుగా. దీన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరుగుతూ ఉంది. మేము మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా అవకాశం ఉంది, తప్పు లేదు. కానీ ఈ విధంగా నుంచుని మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం ధర్మం కాదు. ఇవి కాకోకుండా మైక్ లేకోకుండా ఏవేవో గంటలని అరగంటలని మాట్లాడటం మొదలెడితే చాలా అంశాలను మనం రద్దు చేసుకునేటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒక పవిత్రమైన ఇది ఒక పవిత్రమైన మైక్ లేకుండా ఆయన మాట్లాడడం ధర్మం కాదు. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. మీకు మైక్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు, మీకు మైక్ ఇవ్వలేదు, మీరు కూర్చోండి. వారికి మైక్ ఇవ్వలేదు, కూర్చోండి. సభా సాంప్రదాయాన్ని వారు పాటించడం లేదు. అసెంబ్లీకి వెళ్ళి 150 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ పీకలేము. కాబట్టి అక్కడికి వెళ్ళి అవమానాలు పడుతూ అనవసరం. ఏదోటి ఇష్యూ చూసుకుని మనం అసెంబ్లీ బాయ్కట్ చేసి ఎన్టీఆర్ శపథం చేసి అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా వస్తాయని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చాడు. పక్కన తమిళనాడులో జయలలిత శపథం చేసి ఆవిడ ముఖ్యమంత్రిగా వస్తాయని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తాయని చెప్పి శపథం చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కూడా శపథం చేస్తే మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా వచ్చేయొచ్చని చెప్పి నిన్నంతా కూడా చాలాసేపు చర్చించాడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు ఆవేశంలో ఆయన్నో లేకపోతే ఆయన భార్యనో లేకపోతే ఇంకొకరిని ఒక మాట అంటే ఆవేశంలో గబుక్కుని చొక్కాజించుకుని నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తి కాదు అధ్యక్ష. దీనివల్ల లాభం ఏంటి, లాస్ ఏంటి, ఏం చేయాలన్నదే ప్రతిదీ స్ట్రాటజీ ఉంటుంది అధ్యక్ష. నిన్న సాయంత్రం అంతా కూడా చర్చించుకుని ఏదో ఒక కాదు తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పి ఆయన రాజకీయ వ్యభిచార అధ్యక్ష. రాజకీయం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం సొంత పిల్లనిచ్చినటువంటి మామనే వెన్నుపోటు పొడిచి ఆయన అల్లరల్లరి చేసి లక్ష్మీభారతిని అడ్డం పెట్టుకుని రామారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొంటే ఆ పార్టీ నాశనం అయిపోతుందని, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పి ఆయన వెన్నుపోటు పొడిచి దించేసినటువంటి మహానుభావుడు అధ్యక్షతను. ఆయన నిన్నంతా కూడా చర్చించుకుని ఇక రాజకీయాల్లో రాజకీయ అవసరాల కోసం ఉద్యమం నీచం లేనటువంటి వ్యక్తి అధ్యక్ష. ఈరోజు జరిగినటువంటి డిబేట్లో రాంబాబు గారు చెప్పాడు, హత్యల గురించి ఆయనే మొదలెట్టాడు. లెగిసి బాబాయ్ గురించి మాట్లాడాలి, గొడ్డల గురించి మాట్లాడాలి, తల్లి గురించి మాట్లాడాలి, చెల్లి గురించి ఇది మొట్టమొదటిసారి కాదు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన కాంచి 10 సంవత్సరాల నుంచి ఆయన్ని కానీ ఆయన కుటుంబ సభ్యుల్ని కానీ ఇదే దుర్మార్గుడి చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు మాట్లాడాడు అధ్యక్ష. దీనికి సంబంధించినటువంటి మీడియా కథలుగా ఆయన ఒక సైకో అని చెప్పి, శాడిస్ట్ అని చెప్పి, ఇంట్లో వాళ్ళని గృహహింస పెడతాడని చెప్పి రకరకాలుగా మాట్లాడినటువంటి నీచమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఆయన హత్యల గురించి ఆయన ఎత్తి, కుటుంబ సభ్యుల గురించి ఆయన ఎత్తితే, రాంబాబు గారి హత్యల గురించి మాట్లాడాలంటే వంగవీటి మోహన్ రంగా గారి హత్య గురించి మాట్లాడాలి, నువ్వు చంపించినటువంటి ఎల్లునేటి మాధవ్ రెడ్డి గారి హత్య గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆ హత్య 2 కూడా ఆయనే చేయించాడని చెప్పి బయట మాట్లాడతారు అధ్యక్ష. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి గురించి ఈయన ఎట్టా మాట్లాడుతున్నాడో ఈయన గురించి కూడా అట్టాగే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అన్నీ చర్చించుదామని చెప్తే నా ఫ్యామిలీ గురించి మాట్లాడారు, నా భార్య గురించి మాట్లాడారు అని చెప్పి సింపతి కోసం నేను నేర్చుకున్నటువంటి ప్లాన్ అమలు
సినిమాలు చేయటానికి గ్లిజరిన్ కూడా రాసుకొచ్చినట్టు ఉన్నాడు అధ్యక్ష. కథ రాల నీళ్లు సరిగ్గా రాసుకుంటాం కుదిరినట్లేదు. కాబట్టి ఒక నట విశ్వరూపం ప్రదర్శించి ఇక్కడి నుంచే మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చేస్తానని చెప్పి ప్రజల్లో సింపతి కోసం ఇక భార్యను ఆయనే అల్లరి చేస్తున్నటువంటి పరిస్థితికి రాజకీయం కోసం దిగజారిపోయాడంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం తన మన లేదు, ఇల్లు లేదు, బయట లేదు, ఎవరినైనా కూడా రోడ్డు మీద గీట్ చేస్తాడు అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి గమనించినట్లయితే చర్చ సజావుగా జరుగుతూ ఉంది అధ్యక్ష, సజావుగా జరుగుతూ ఉంది. మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి మొదలైంది అధ్యక్ష? అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టినారు అధ్యక్ష? ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టినారు అధ్యక్ష? ఆయన గౌరవ సభ్యులు ఒకరు తీసుకొని ఏదో వ్యక్తిగతంగా మొదలుపెట్టి అది ఎక్కడికెక్కడికో పోయింది అధ్యక్ష. మొదలు ఎవరు అధ్యక్ష పెట్టిండేది? ఈరోజు మొదలు పెట్టిండేది ఎవరు అధ్యక్ష? ఒకవేళ అధ్యక్ష మొదలు పెట్టిండేది ఎవరు అధ్యక్ష? ఈరోజు నిజం చెప్పాలంటే అధ్యక్ష, ఆ అనుభవాన్ని వాడుకొని ఎవరైతే అది మొదలు పెట్టినారో వెంటనే యాక్చువల్గా అది ఆపేసిండాలి అధ్యక్ష. ఆపేసేది పోయి అధ్యక్ష, ఆపేసేది పోయి దాన్ని ఇంకా పెరగనిచ్చిన తర్వాత ఈరోజు అవమానం అంటే ఇది అసలు సమంజసం కానే కాదు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష ఈరోజు సజావుగా జరుగుతూ ఉంది అధ్యక్ష. సజావుగా జరిగే సభను వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఆపినారు అధ్యక్ష. వ్యక్తిగతంగా అంటున్నారు కదా అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు మేము కూడా సభలో ఉన్నాం అధ్యక్ష. 14 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజు ఏ విధంగా వాళ్ళు కించపరిచారో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు, ఆ రోజు సభలో ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు అధ్యక్ష. ఆ రోజు మరి ఆ పెద్దరికం అధ్యక్ష ఇప్పుడు 8వ సారి, ఆ రోజు 7వ సారి కదా అధ్యక్ష. మరి 7వ సారి పెద్దరికం ఉండేవాళ్ళు ఆ రోజు ఆపిండొచ్చు కదా అధ్యక్ష. కుప్పంలో కూసాలు కదిలిపోయాయి. 40 ఏళ్లుగా తను కట్టుకున్న కోటని మా జగనన్న సింగిల్ కటౌట్ సింపుల్ స్మైల్ తో కొట్టేగానే ఈరోజు ఫ్రస్ట్రేషన్ తో అసెంబ్లీలో కూడా అడుగుపెట్టే ధైర్యం చాలక ఎక్కడ దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు అర్థం కావట్లేదు అధ్యక్ష. కొంచెం పిలిపిస్తే చూద్దాం అనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఆయన ఎలక్షన్ లో ప్రచారం చేసేప్పుడు మీరు కూడా గమనించారు అధ్యక్ష. ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఏం పీక్తారు ఇలా ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసే ఒక వ్యక్తి, ఒక సీనియర్ పొలిటీషియన్ మాట్లాడచ్చా అని ఈరోజు ఏం చేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా తండ్రి కొడుకుకి అర్థమైంటుంది అధ్యక్ష. ఇంకా ఈయనకి ఎందుకు రాజకీయం, ఈయన కొడుకైన చిట్టినాయుడికి ఎందుకు రాజకీయ అవసరం ఉందో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. ఎంతసేపు ఈరోజు ఇంత జరిగినా కూడా ఇంకా చిటికలు వేసుకుంటూ తిరుగుతుంటారు అధ్యక్ష. దమ్ముంటే రాజీనామా చేయండి, దమ్ముంటే రాజీనామా చేయండి. మేమెందుకు రాజీనామా చేయాలి అధ్యక్ష? ఈ రోజు రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కూడా మేము నించుంటున్నాం కదా ధైర్యంగా. మీరు కూడా పోటీ చేయండి. మేము ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల గురించి చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తున్నామో మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని చెప్పుకొని వెళ్ళొచ్చు కదా. వెళ్ళే ధైర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని బురద చల్లే విధంగా చేయటం, లేదా ఈ మధ్య జగన్ గారిని బీట్ చేయాలని స్లిమ్ గా తయారవడానికి ఒంట్లో కొవ్వు ఇచ్చారు అధ్యక్ష. కొవ్వుతో పాటు ఏమేమి తీసేశారు నాకు అర్థం కాలేదు అధ్యక్ష. అసలు తిక్కగా మాట్లాడుతున్నాడు, పిచ్చిగా మాట్లాడుతున్నాడు, వింతగా మాట్లాడుతున్నాడు అధ్యక్ష. కుప్పానికి పోయాడు అధ్యక్ష. ఈ కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డ అంటూ ఒక డైలాగ్ చెప్పాడు అధ్యక్ష. ఆయనకి చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష, ఇది కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు అడ్డా కాదు, ఐస్ గడ్డ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి అధ్యక్ష. ఒక్కొక్కసారి ఇలా మాట్లాడిన మాటలు కూడా ఒకసారి చాలా బాధ అనిపిస్తాయి. మా చిన్నాన్న గురించి తాను మాట్లాడతాడు. ఎవరు అధ్యక్ష ఆయన? నాకు చిన్నాన్న, చంద్రబాబు నాయుడు గారికి కాదు. అంటే సొంతం మా నాన్న తమ్ముడు. ఒకవైపున మా నాన్న తమ్ముడు, ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా చెప్పి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడతాం. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష? నా మరో చిన్నాన్న అంటే మై ఫాదర్స్ కజన్, మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్నుని ఎందుకు పొడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక కన్నుని ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష? ఇట్స్ మినిమం థింగ్. ఇవన్నీ జరిగింది ఎప్పుడు అధ్యక్ష? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమంతా. పాపం అవినాష్ రెడ్డి కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాడు. మా చిన్నాన్న కూడా పాపం అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నాడు. మా చిన్నాన్న గారిని ఓడించడం కోసం కడప జిల్లాలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మేము ఎక్కువ కలిసాం.
మేము ఎక్కువ గెలిచినా కూడా ఆయనను మేము మా పార్టీ తరఫున పోటీ పెడితే బలవంతంగా మా ఎంపీటీసీలను మా జెడ్పీటీసీలను డబ్బిచ్చి ప్రలోభాలు పెట్టి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలిచినాం ఎక్కువ ఎంపీటీసీలు ఎక్కువ జెడ్పీటీసీలు. అయినా అటువంటిది మా చిహ్నాలను మా తరఫున మేము పోటీ పెడితే మా చిహ్నాలను ఓడించడం కోసం నానా రకాల డబ్బులు ఖర్చు పెట్టి కుయుక్తులు పన్ని పోలీసులను ఉపయోగించి రకరకాలుగా చేసి పాపం ఆయన ఓడించినారు. 8 సార్లు ఎన్నికైన తర్వాత 8సారి ఎన్నికైనకి వచ్చాను. 78 నుంచి హేమేలతో ఈ హౌస్లో పనిచేసాం. అధ్యక్ష, పెద్ద పెద్ద మహానాయకులతో పనిచేశాం. అదే మరి అధ్యక్ష, జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పనిచేశాం. ఈరోజు అధ్యక్ష, ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఎన్నో సభల్లో విమర్శలు చేసుకున్నాం, ప్రతి విమర్శలు చేసుకున్నాం, ప్రజల కోసం పోరాడాం, అన్ని విధాల ముందుకు ఆ రోజు పోయాం. కానీ అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేదు. అదే మాదిరిగా ఇన్నేళ్లుగా జరిగినటువంటి అవమానాలన్నీ భరించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదైన తర్వాత రావాలి చూడాలంటే కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి సార్. ప్రధాన అధ్యక్ష, నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇది ఏ విధంగా అభివర్ణించ నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడు కూడా మా మిస్సెస్, నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ధైర్యంగా ఉన్నాడు సార్, బాగా రైతులైతే కానీ ధైర్యంగా ఉన్నాడు సార్. ఆవిడెప్పుడు